హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక ఈ రోజు 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు బంధు, రైతు భరోసా డబ్బులనైతే ఎకరానికి దాదాపు 11,500 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక వానాకాలం రైతు భరోసా కింద ఈ డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. ఇక రైతు భరోసా అంటే రైతు బంధు కింద ఎంత డబ్బులు వేస్తారు, ఇక పిఎం కిసాన్ కింద ఎంత డబ్బులు వేస్తున్నారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇప్పటికిప్పుడు నేను మీకు ప్రూఫ్తో సహా కూడా నేను చూపించడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారన్న, అది కూడా కొంచెమే చూస్తున్నారు. 2 నిమిషాలు, 1.5 నిమిషము, 2 నిమిషాలు చూస్తే మీకు ఎటువంటి సమాచారం అనేది లభించదు. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంటుంది. దయచేసి వీడియో కింద ఉన్నటువంటి ఈ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దయచేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు డొనేషన్ ఇవ్వండి, తప్పకుండా మీరు ఏదైనా సహాయం చేయండి అని ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఎంతో మంది స్పందించి సహాయం చేస్తున్నారు, వారందరికీ కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలన్న. తప్పకుండా నేను ఒక ప్లాస్టిక్ చేయి వేసుకుని నా పనులు నేను చేసుకోవడానికి ఏదో కొద్దిగా మీరు సహాయం చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి తప్పకుండా ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం అనేది చేయొచ్చు. దయచేసి మీ సహాయము వృధాగా పోదు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు సహాయం చేసిన దానికి ఒక వాల్యూ అనేది ఉందన్న, ఒక విలువ అనేది ఉంది. కాబట్టి సహాయం చేయండి, మీ సహాయం వృధాగా పోదు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బులనైతే మీరు సహాయంగా పంపించండి. డైరంగుల మంజులా అని వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే మీరు తప్పకుండా మీరు సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా యాదించుకుని సహాయం చేసి లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో పొందాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలను మాత్రమే ఇస్తుంది. ఇక మనం గనక అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా ఇదే రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా అయితే మారుస్తాం. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500, అంటే 2 సీజన్లు ఉన్నాయి కాబట్టి మన తెలంగాణలో ఒకటి రబీ ఒకటి ఖరీఫ్ అనమాట. ఇక దీనినే మనం యాసంగి మరియు వానాకాలం సీజన్గా పిలుచుకుంటాము. ఇక యాసంగి డబ్బులను అయితే వదిలివేయడం జరిగింది. యాసంగి డబ్బులు అయితే పడ్డాయి, ఆ డబ్బులు కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. ఇక యాసంగి రైతు బంధు కింద మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి మనకు 7,500 రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు. ఇక 2 సీజన్లకు సంబంధించి 1 ఎకరం భూమి కలిగినటువంటి రైతుకైతే 15,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారనమాట. ఇక ఈ పైసలు అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి. పూర్తి స్థాయిలో ఈ పైసలు అయితే డబ్బులు అయితే పడబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా యాదించుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడమే కాకుండా తప్పకుండా మీ యొక్క ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రానికి పైసలు అయితే వస్తాయి, కాబట్టి మిగిలిన వారికి పైసలు అయితే రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులను అయితే ఈ నెల 16వ తారీఖు పైన అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పైసలు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీడియోలో చెప్పినట్టు చేయండి. ఇక దీంతో పాటు కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చిందనమాట మన
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతు రుణమాఫీ కింద కూడా మీకు పైసలు అయితే వస్తాయి. మనకు ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా పైసలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. కాబట్టి ఆయన కూడా మరికొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి, మర్చిపోవద్దు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆ స్పీచ్ అయితే విందాం. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై 15 తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరు శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను, రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము. మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది. పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము. ఇక మూడవ అంశం, వివిధ పత్రికలల్లో, టీవీలల్లో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు, విషయాలను చిల్వలు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి 2 అధికార ప్రతినిధులుగా 2 మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. మీడియా మిత్రులకు నా సూచన, మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వివరాలు కావచ్చు, అపోహలు కావచ్చు, మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము. మీరు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ, ఖాయించుకోవడానికి కానీ, రాయించుకోవడానికి కానీ, చూయించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి వారిద్దరు అందుబాటులో ఉంటారు. మా ప్రభుత్వం పక్షాన